రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో మొత్తానికి నిన్న ఒక సంచలనమైన అంశాన్ని మీరందరూ కూడా చూశారు. రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మాజీ మంత్రిగా, దాంతోపాటు వారు చెప్పిన అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కుదుపునే కుదిపేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే మీరందరూ చూశారు, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఈ ముగ్గురికి కూడా కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కూడా పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చిన పర్వం అయితే మనం చూసాం. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి దానికి రిలేటెడ్గా మేడిగడ్డ ఇష్యూలో కూడా కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారి అసలు ఏం జరుగుతుందో ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి, మేడిగడ్డపై కుట్ర, కాంగ్రెస్ మీదే డౌట్, వాళ్ళు ఏదైనా చేసినా చేస్తారు, మొదటి నుంచి ఆ అనుమానాలు ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇద్దరూ దొంగలే, లొట్టపీస్ కేసులతోనే అయ్యేది ఏమీ లేదు, కాళేశ్వరం అద్భుతమని సుప్రీం ప్రశంసించింది, రేవంత్ కథ ముగిసింది, రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్ అందాల పోటీలలో బిజీగా ఉన్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ను కూలగొచ్చింది కాంగ్రెస్ వాళ్ళే అన్న అనుమానం ఉందని, మళ్ళీ వాళ్ళే ఏంది అంటే పర్రబట్టిందని చెప్తున్నారని, సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఇక కాంగ్రెస్ బీజేపీ తీరు అనుమానంగా ఉందని, పూర్తి స్థాయిలో కూడా రెండు పార్టీలు ఒకటేనని, ఇద్దరు దొంగలే అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ భవన్లో గురువారం నిర్మల్ జిల్లా నుంచి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ పిల్లర్కు చిన్న ఏదైతే పగులు వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాచిపెట్టి మొత్తం ప్రాజెక్టే కూలిందని కాంగ్రెస్, ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసింది బీజేపీ చేస్తుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి స్టోరీ ఏంది అంటే, పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్ నెంబర్ 86 తర్వాత పూర్తి స్థాయిలో కాస్త కుంగే ప్రయత్నం జరిగింది. కుంగే ప్రయత్నం జరిగితే ఆ మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మేడిగడ్డ అనే ప్రాజెక్టే ఇక కూలిపోతుంది, త్వరలో కూడా ఖతమైపోతుంది, ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఫెయిల్, మొత్తం కూడా స్కామ్ జరిగిందనే ఆరోపణలతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పలు సందర్భాలలో పలు రకాల వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో మేడిగడ్డ అనే అంశానికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు పోయిన వర్షాకాలానికి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా లక్షల క్యూసెక్ల నీరును కూడా ఎత్తిపోసిన పరిస్థితి మనం చూస్తాం. ఆ వేగాన్ని, ప్రవాహాన్ని తట్టుకొని మరి నిలబడింది మేడిగడ్డ ప్రాజెక్ట్. ఇది మీరు అందరూ కూడా చూసాం, మనందరం లైవ్లో చూసిన పరిస్థితి. అయితే దానికి సంబంధించి పిల్లర్ కుంగడం కానీ ఇతరత్ర కూడా కాంగ్రెస్ పనేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ పూర్తి స్థాయిలో కేటీఆర్ చేసిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మరి నిజానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళే చేశారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పనేనా, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కోసమేనా, ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయా, ఇలా అనేక సందేహాలను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు దాన్ని పూర్తిగా కూడా, అంటే ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కూడా బయటపెట్టే వారి యొక్క అనుమానాలను పూర్తి స్థాయిలో బయటపెట్టిండు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ నాయకత్వంలో పూర్తి స్థాయిలో తాగునీళ్ళ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కరువు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ 3 పంటలు పండించుకునే సౌలతి కావాలి అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టింది. దానిలో భాగంగా మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్లా కానీ, ఇక చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా రిజర్వాయర్లు ఉన్నాయి, చాలా కెనాళ్ళు కూడా ఉన్న పరిస్థితి మనందరం చూసాం. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దుమారం రేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ మేడిగడ్డ మీద కుట్ర కాంగ్రెస్ మీదేనా అనే డౌట్ కూడా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని నిన్నటి నుండి కూడా చాలామంది రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడు. దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఒకసారి ఇది చూడొచ్చు. ఇదేంటి, కాళేశ్వరంపై నీచపు రాజకీయం, కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారం, కాంగ్రెస్ పాలన పర్సంటేజ్ల పాలనగా మారింది, కమిషన్లు బయటపడుతున్నాయనే నోటీసులు, జస్టిస్ ఘోష్ విచారణ పూర్తయిందన్నారు, మళ్ళీ ఎందుకు పొడిగించారో చెప్పాలి, సుప్రీంకు కాళేశ్వరం ప్రాధాన్యత అర్థమైంది, సెంట్రల్ వాటర్ కమిషన్కు అర్థమైంది, అజ్ఞాని రేవంత్కు అర్థం కావడం లేదు, రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి, మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ ఉంది, మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కాళేశ్వరం మీద రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు వరప్రధానిగా ఉన్న అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీచపైన దారుణమైన
వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలు మనం కోకొల్లలుగా చూస్తున్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లయితుంది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కూడా మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చే 94,000 కోట్లు. ఇది నేను చాలా సందర్భాలలో చాలా రకాలుగా చాలా క్లియర్గా కూడా చెప్తున్న అంశం. ఏది 94,000 కోట్లు మాత్రమే అయింది తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇది 1,00,000 కోట్ల కానే కాదు అంటూ చాలా స్పష్టంగా చెప్పిన. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అజ్ఞానులే వాళ్ళు, నిజంగా కూడా చదువుకోలే, వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. వాళ్ళకి సంబంధించిన ఏది ఇతరత్ర వాళ్ళ యొక్క పెంపుడు కుక్కలుగా ఉన్న చాలా ఛానళ్ళు కానీ అవన్నీ కూడా 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం 94,000 కోట్లతోనే పూర్తయిపోయింది. మరి 1,00,000 కోట్లు ఎట్లా స్కామ్ అయింది అంటే 1,00,000 కోట్లకు పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు అబద్ధం అనేది క్లియర్గా తెలిసిపోయింది కదా. సో రాజకీయాలలో ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు నడిచా ఎన్నికలలో పోటాపోటీగా హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మామ సూదిని పద్మారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇది రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్పింది, మనం చెప్పిందో ఇంకోళ్ళు చెప్పిందో కాదు, ఆయనే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా రకాలుగా అందరు ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతారు కదా. ఒకసారి చూద్దాం వాళ్ళ మామ ఏం చెప్పిండు, ఏం కథ. రాజకీయాలలో ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు నడిచాను. మనది ఎవరో తీసుకెళ్తారన్న బాధ ఇప్పుడు మనకు లేదు. సీఎంగా ఎవరున్నా తెలంగాణ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఎన్నికల పోటాపోటీ హామీలు ఇచ్చి నేతలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్లో రేవంత్ నేను ఒకేసారి కలిసి పనిచేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి కీలక వ్యాఖ్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన ఏం చెప్పిండు అనేది ఇప్పుడు మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఏమంటారయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, లేకపోతే ఇతరత్ర అంటూ కూడా రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మామ ఏం మాట్లాడిండు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మునిగిపోయాయనడం తప్పు. 94,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇది అసలు కీలకమైన పాయింట్. ఇక వాస్తవాలకు విరుద్ధంగా కలగంపు చేసి మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మామ ఆయన సతీమణి గీతా తండ్రి పద్మారెడ్డి పూర్తి స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో పాటు తెలంగాణ వస్తుందనే నమ్మకం కలగడంతో బీఆర్ఎస్ పెట్టిన తొలి నాళ్లలో పార్టీలో చేరి కేసీఆర్ వెంట ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక గతంలో ఏదో కోల్పోతున్నాం, మనది ఎవరో తీసుకెళ్తున్నారనే బాధ పోయిందని చెప్పారు. ఇక తెలంగాణకు సీఎం ఎవరైనా అది తాత్కాలికమైన అని, రాష్ట్రం మాత్రం శాశ్వతం అన్నారు. ఇటీవల ఒక డిజిటల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమేమి మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. కేసీఆర్తో తెలంగాణ వస్తుందనే నమ్మకం రేవంత్ రెడ్డి వాళ్ళ మామకున్నది. ఎట్లున్నది? తెలంగాణ కావాలనే కోరికతోనే 2001లో అంటే బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్లో చేరినట్టుగా వాళ్ళ మామ చెప్పిండు. తెలంగాణ కోసమే ఆయన వెంట నడిచానని పూర్తి స్థాయిలో పేర్కొన్నాడు. జయశంకర్ సార్ స్ఫూర్తి పొందానని, కేసీఆర్తో తెలంగాణ వస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాలతో 2008 తర్వాత రాజకీయాల నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణను ఎలా తెచ్చుకోవాలి, ఎలా సాధించాలి అనేదే చర్చ కొనసాగిందంటూ కూడా చెప్పారు. ఇక కాళేశ్వరం విషయంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతున్నారు కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే యనమల రేవంత్ రెడ్డి గారి మామనే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్పిండు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మునిగాయన్నది తప్పు. ప్రస్తుత రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలపై వాళ్ళ మామ స్పందిస్తే ఏమన్నాడు తెలుసా? పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలకు విలువ లేకుండా పోయింది. కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలలో ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులలో 1,00,000 కోట్లు మునిగాయనడం తప్పని, కేవలం 94,000 కోట్లు మాత్రమే ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగంపు చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వివాహం యాదగిరిగుట్టలో అయిందని, అప్పటికి ఇప్పటికీ అక్కడ భారీ మార్పు వచ్చిందని చెప్పారు. యాదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రం వచ్చినాక ఆ బాధ పోయిందంటూ చెప్పిండు. కేసీఆర్ అన్ని విషయాలలో కూడా సక్సెస్ అయిండు. రేవంత్ నేను ఇద్దరం కలిసి పనిచేసినాం, బీజేపీని వ్యతిరేకించా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారి మామకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ సంబంధించి ఒక సత్యం ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోర్రి. లేకపోతే తప్పైందని మీ ముఖ్యమంత్రి ఏ దేవుడి దగ్గరికి పోయి ప్రమాణం చేసిండో దాడికి పోయి ముక్కు నేలకు రాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా స్పష్టంగా కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేవలం 94,000 కోట్లు మాత్రమే అయింది.
మరి 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? పగటి కలలుగా అంటున్నారా, లేకపోతే ఆరోపణ చేయాలి కదా, నరం లేని నాలుక ఎన్ని మాట్లాడితే ఏందనుకుంటున్నారా? ఎందుకు విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేది కాస్త ఆలోచించుకోవాలి. మరీ దారుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంతకు దిగజారిపోయారంటే, ఇక్కడ ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చిళ్ళు, దానికి సంబంధించి దాదాపుగా 108 మంది అధికారులను కూడా విచారించిళ్ళు. ఇప్పుడు 3కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి పర్వం కొనసాగింది. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఇప్పటికీ కూడా కాళేశ్వరంకి సంబంధించి 1,00,000 కోట్ల స్కామ్ అయింది, 1,00,000 కోట్ల స్కామ్ అయింది. 1,00,000 కోట్ల స్కామ్ జరగలే. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చే 94,000 కోట్ల రూపాయలు. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చింది అనేది, వీళ్ళ అబద్ధాలు ఏ తారాస్థాయిలో ఉన్నాయో ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇంకెప్పుడూ కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పబ్బం కోసమో ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం మానుకోర్రి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్షరాల అయింది కేవలం 94,000 కోట్లు మాత్రమే. మరి 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడ? రేవంత్ రెడ్డి చూపెడతాడా, మంత్రులు చూపెడతారా, ఎమ్మెల్యేలు చూపెడతారా, ఎవరు చూపెడతారు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపే, పాలనా వైఫల్యాలను దృష్టి మరల్చే యత్నం. కాంగ్రెస్ బీజేపీ కూటమి పన్నిన కుట్రలో భాగం. కోర్టు ప్రశంసిస్తున్న రేవంత్ సర్కార్ రాద్ధాంతం. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శన అస్త్రాలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడదు. చాలా స్పష్టంగా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక అంశాన్ని కూడా చెప్పారు. చాలా క్లియర్గా మీరు ఆలోచించండి. కేవలం టాపిక్ డైవర్షన్కు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి. హైడ్రా రాగానే పూర్తి స్థాయిలో మూసీ అన్నాడు, మూసీ రాగానే లగచెల్లగట్టాను, ఒక్కొక్క సందర్భాన్ని మీరు చూసుకుంటూ రండి. ఆది నుంచి కూడా ముఖ్యమంత్రి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిండు అనేది వాస్తవమైన విషయం. మీరు ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా ఇది వాస్తవమైన విషయం. సో కేసీఆర్కు నోటీసులు అనేది ఏంది అంటే బురదలో కాలేసినట్టే. కాంగ్రెస్ పార్టీ మరొకసారి తన యొక్క స్వయంకృత అపరాధం చేస్తున్నది అనేది వాస్తవమైన విషయం. అది మనందరికీ కూడా త్వరలోనే తెలిసిపోతుంది. అది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో కొన్ని అనుమానాలు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డనేనా, అన్నారం, సుందిల్లా ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోయే రిజర్వాయర్లు అవన్నీ కూడా కెనాళ్ళు ఉన్నాయా లేదా ఫస్ట్ తెలుసుకోరు. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి ప్రధానంగా కూడా మేడిగడ్డ ఏదైతే 86వ పిల్లర్కు సంబంధించి కుంగిన పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్కు సంబంధించి మరమ్మతులు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు, కానీ దాన్ని కూలుస్తుంటే చూడాలనే ఒక ఏంది అంటే పైచాచిక ఆనందంలో ప్రభుత్వం ఉన్నది. ఇది వాస్తవమైన విషయం. ఇక మూడోది, మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ పనేనా అనే అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూసాం. సో ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాదు, కేవలం 94,000 కోట్ల రూపాయలతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మించబడింది. మరి 94,000 కోట్లతో నిర్మించినప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి వచ్చిందనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరే ఆలోచించండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడి నుండి వచ్చింది ఏం కథ అనేది మీరే చూడు. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇది రెండా ప్రభుత్వం. రేవంత్ మా బతుకులు నాశనం చేసేండు, పేదోళ్ళ ఇళ్ళే కూలుస్తుండు, పెద్దోళ్ళవి కాపాడుతుండు, ఇల్లు ఖాళీ చేసేందుకు 2 గంటల టైం ఇస్తలే, వర్షంలో చిన్నపిల్లలు ఉన్నా చూస్తలేరు, హైడ్రా సిబ్బంది రౌడీలా ప్రవర్తిస్తున్నారు, ముసలోళ్ళను కూడా నెట్టేస్తున్నారు, పిర్జాతిగూడలో హైడ్రా బాధితులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. నేనేమంటా అంటే మనకే సిగ్గుండాలి, మనకే ఓటేసిన మనకే సిగ్గుండాలి. ఎస్, వాస్తవమైన విషయం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఓటర్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. బీర్ బాటిళ్లకో లేకపోతే బిర్యానీ పొట్లకో లేకపోతే నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడైనా, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునేటప్పుడైనా, ఎమ్మెల్సీనైనా, ఎంపీనైనా వాని చదివేంది, వాని లక్షణమైంది, వాని కత్తేంది, వాని ఎవ్వారమైంది అనేది కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి అసలు సంబంధం లేని వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి. ఆయన తీసుకొచ్చి మనం ముంగట పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడైనా మంత్రి పదవిలో ఎప్పుడైనా పనిచేస్తే కదా పూర్తి స్థాయిలో ఆయనకు పనిచేస్తే ఏమన్నా తెలిసేది. ఆయన మంత్రిగా ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విషయంలో తెలియదు. ఇంకొకటి ఏంది, ఆయన పూర్తి స్థాయిలో ఆయన ఆలోచన తీరేది మనందరికీ తెలుసు కదా. ఆయన ఆలోచన తీరు ఏంటిది, ఏం కథ అనేది మనం చాలా సందర్భాలలో కూడా చూస్తున్నాం. ఆయన ఆలోచన తీరు ఎట్లున్నది, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి, ఆయన మొదటి నుండి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏది ఉన్నా కూడా
ఆయనకు చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి. అలా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను వ్యక్తిగతంగా దూషించడం నాకు సంబంధం లేదు. కానీ ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే పోలీసుల బందోబస్తు మధ్యలో పూర్తి స్థాయిలో గన్మెన్లు, దాంతోపాటు ఎవరు వీళ్ళ బాడీగార్డ్ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దగ్గరుండి కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే హైడ్రాకు సంబంధించి చీము నెత్తురు ఉంటే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సోదరుది దుర్గం చెరువు దగ్గర ఎందుకు కూల్చలేకపోయారయ్యా? దాంతోపాటు చాలామంది నేతల ఇళ్లకు పోయిలు కదా, వాళ్ళందరికీ నోటీసులు ఎందుకు హైకోర్టు నుండి తెచ్చుకునే అంత సమయం ఇచ్చిలు? అరే వాన కొడుతుంది 2 గంటల టైం ఇర్ర నాయన అంటే ఇవ్వకుండా నెట్టేసి గెంటేసి పూర్తి స్థాయిలో చేసిరు కదా. ఇది ఎక్కడి అరాచకమైన వాదన? ఇది దేనికి సంకేతం? ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉందా? మనిషి మానవత్వం అనే విలువలు ఉన్నాయి ఐడియా అన్నా? అంటే బలిసినోడు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? అరే ఇది ఎక్కడ అన్యాయం భయ్? కాయ కష్టం చేసుకుని రూపాయి పోగేసుకొని తీసుకొచ్చి ఏదో చిన్న గూడు పెట్టుకుంటే వాళ్ళని పూర్తి స్థాయిలో కూల్చేసే పరిస్థితి ఉంది. ఊళ్ళల్లో ఉన్న భూములను అమ్ముకొని రకరకాలుగా చేసుకొని తెచ్చుకుంటే ఇలా పూర్తి స్థాయిలో పిజ్జాది కూడా సంబంధించి ఈ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు కాదు, వాస్తవానికి చెప్తున్నా. ప్రభుత్వం మసకబారిపోయింది. ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతుంది, ప్రభుత్వం కళ్ళుండి చూడలేకపోతుంది, చెవులుండి వినలేకపోతుంది. కేవలం పోలీసు వ్యవస్థను ముంగట పెట్టుకుంటాను, నడిపే తతంగం దందా అంతా నడిపిస్తున్న పరిస్థితి కనబడతాను. నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రాకు సంబంధించి ఇది హైడ్రా స్వచ్ఛమైనది, కడిగిన ఆనిముత్యం, హైడ్రా చాలా అద్భుతం అని మాత్రం మీరు అనుకుంటే నేను చెప్తున్నా కదా, పిచ్చోడి చేతుల రాయి. మీరు మీ ఆలోచనలు అన్నీ కూడా గవే నేను చెప్తున్నా కదా. అరే నిజంగా చెప్పాలంటే సిటీ పరివాహక ప్రాంతంలో చాలా ఉన్నాయండి. బలిసినోడి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఏడున్నది? వివేక్ ఫామ్ హౌస్ ఏడున్నది? సార్ మీరు అందరూ ఆలోచించాలి. ఫామ్ హౌస్లో జోలికి పోరు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తా అంటే ఇక హైడ్రాకు చెప్తా. ఇవాళ పెద్ద పనే చెప్తాను నేను హైడ్రాకు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, షీముని ఎత్తురన్నా మామూలుగా కూడా అనలే. నేను ఒక ఉద్యమకారుణ్ణి, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా కదా. చెప్తా ఇలా సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేస్తా. అక్కడికి హైడ్రా పోతుందో పోదో నేను చూపెడతా. ఏం లేదు, మన తప్పిదమే. నేను చెప్తున్నా కదా, మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఇలాంటి ఏ ఉండయి. ఇప్పుడు మనం నినాదాలు చేసినా, బట్టలు ఇప్పుకొని కూకున్నా, నిరసన వ్యక్తం చేసినా, పెట్రోల్ పట్టుకొని సెక్రటరేట్ వేయినా, ముఖ్యమంత్రి దగ్గర వేయినా వినడు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న తెలంగాణలో మానవత్వం అనేదే చచ్చిపోయింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే వాస్తవమైన విషయం. వాళ్ళకి సరే వాళ్ళు కట్టుకున్నారా కట్టుకోలేదా సెకండరీ విషయం, నోటీసులు ఇచ్చిల్లా ఇయ్యలేదా సెకండరీ విషయం. 2 గంటల సమయం అడిగిల్లాలు, 2 గంటలు. 2 గంటల బదులు 4 గంటలు ఇస్తే ఏమైంది? ఇవాళ కాదు రేపు ఎత్తే ఏమైంది? ఇగో ఇవాళ అత్తానం పూర్తి స్థలం మరి మీ ఇష్టం అని ఒక మాట చెప్పి తెల్లారిపోతే ఏమైంది? అధికారం మా చేతులు ఉంది. ఇగో అధికారం పేపర్ ఇది ఏముంటుంది? ఇలా జీవోలు కాపీలు అన్నీ తీసుకొస్తారు, ఇట పెడతారు. ఏముంటుందండి? పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా. ఇగో ఈయన పేరు తెలుసు కదా, తిరగబడ్డ రైతన్నలు వడ్లు కొనాలంటూ రోడ్లపైకి నిరసనలు, తడిసిన వడ్లు మొలకెత్తిన ధాన్యంతో ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమపై పూర్తి స్థాయిలో తిరగబాటు, వడ్ల ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం, సడి సప్పుడు లేకుండా జారుకున్న ఎమ్మెల్యే. ఈయన ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే ఏం చేసాడు? మళ్ళీ మైక్ కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ చూడురి, మీకు మళ్ళీ స్పష్టంగా చూపెడతా. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బిల్డప్లు ఎట్లుంటాయంటే బిల్డప్ బాబాయిలు ఎక్కువ ఉంటాయి. ఇగో మైక్ అది, ఓకేనా? రైతులతో మాట్లాడినట్టు, అక్కడ ఏదో వాళ్ళను పూర్తి స్థాయిలో పరామర్శించినట్టు ఒక్క వీడియో క్లిప్ తీసి ఫేస్బుక్లో, ఇన్స్టాలో మొత్తం రీల్స్ మహారాణులు అయిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి. మొత్తం రీల్సే అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఈరోజు పూర్తి స్థాయిలో రైతులు తిరగబడతారు. ఎందుకు తిరగబడరండి? తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులు తిరగబడకపోవడానికి కారణం మనం ఆలోచించాలి. తిరగబడడంలో తప్పు లేదండి. వై నాట్? ఎందుకు తిరగబడరు? నువ్వు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలలో టారిఫ్లు ఇవ్వకపోతేవి, గోనె సంచులు ఇవ్వకపోతే, నిన్ననో మొన్ననో ఇచ్చిర్రు, సరే మంచి ప్రయత్నమే, కొనుగోలు చేయగా. ఓ పక్కన వానాకాలం వచ్చింది, వానాకాలం వస్తుంది. ఇవాళ ఎన్నో తారీఖు? 23వ తారీఖు. ఇంకో 10 రోజులైతే మళ్ళీ విత్తనాలు నాటుకునే పరిస్థితేనా? ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించకపోతే, తిరుగుబాటు చేయకపోతే, ఇది నేను నిజంగా హర్షించదగ్గ విషయం. రైతులు పూర్తి స్థాయిలో ఈ పోరాట పటిమకు నిజంగా హర్షించదగ్గ విషయం. మీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అక్కడ మార్కెట్ యార్డ్లలో కూకబెడితేనే మీకు పని అవుతుంది. లేకపోతే మీ పని కాదు. మీ వడ్ల దగ్గరకో మీ టారిఫ్లో లేకపోతే గోనె సంచులో కొనుగోలు ఎవ్వరు చేయరు.
రైతులందరూ మూకుమ్మడిగా పోయి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతనే కదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఆయన దగ్గర పోయి మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లియర్ కట్గా ఆయన గల్లా పట్టి కూసుకొచ్చి కూసోబెట్టి బాబు ఏంది సంగతి నీకు ఓటేసినా మరి ఏంది కథ అని అడుగుర్రి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్గా ఈ వడ్ల కొనుగోలు అయితే అప్పటి వరకు రాదు. లేకపోతే ఏముంటుంది, మళ్ళీ పోలీసు వ్యవస్థను ముందు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేయమంటారు, తీసుకుపోతారు. ఇక గదే ఉంటుంది కథ. ఇక మనం చూడని కథలా, చూడని పంచాయతీలకు ఇవే జరుగుతాయి. నేను చెప్తున్నా కదా, గవే జరుగుతాయి. కాబట్టి మీరు పోరాటం చేయాల్సింది మీ ఎమ్మెల్యేల మీద. పొట్టు ఎమ్మెల్యేలు ఏడ కనబడితే వాళ్ళని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో ఊకబెట్టుకుంటేనే మీకు పని అవుతుంది. లేకపోతే అస్సలు కాదు. నేను చెప్తున్నా కదా, దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరు ఇప్పటికీ కూడా అది ఇంకా కూడా మీరు అనుమానం వ్యక్తం చేసి ఆగిర్రనుకో గక్కడికే అయిపోతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, నాంపల్లి కోర్టుకు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రెండోసారి హాజరు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు జూన్ 12న తీర్పు ప్రకటిస్తామన్న కోర్టు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి రంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డిపై బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు అంటూ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్న తరుణం కనబడుతుంది. ఇక ఈ ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి అటెండ్ అయిన చాలామంది నాయకులకు సంబంధించి కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసులు కొన్ని తప్పుడు కేసులు అయితే, కొన్ని వాస్తవ కేసులు అయితే, కొన్ని వ్యక్తిగత కేసులు అయితే రకరకాలుగా ఉంటాయి. సో మొత్తానికైతే నిన్న మనోడు ఏంటి అంటే ఎన్నికల కోడ్ ఉండంగా కూడా ఇక పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎట్లా చేసినో మనం అందరం కూడా చూసాం. సో ఆ ఆరోపణలకు సంబంధించి సమాధానం చెప్పడానికైతే ఇక బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనబడతాం. ఇక రేవంత్ రెడ్డికి అన్నకు దానికి రిలేటెడ్గా ఇంకొక అంశం, ఒకసారి ఈ ఫోటో తెలంగాణ ప్రాంత బిడ్డలో చూపెట్టు. ఇగో ఈయన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. క్లియర్ కట్టా. ఈ అవ్వ పేరు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఇగో ఈ అయ్య పేరు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ. మరి వీళ్ళ ఫోటోలు వేసి ఇలా పంచాయతీ ఏంటంటే తెలంగాణలో కేటీఆర్ చాలా సందర్భాలలో చాలా రోజులుగా కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో కూడా చెప్తా ఉన్నాడు. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఏంది, తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడ నుండి డబ్బులు పోతున్నాయి, ఇది వాస్తవమైన విషయం, ఇక్కడ నుండి బ్యాగ్ సంచులు పోతున్నాయి, నెల నెల ఫండ్ పోతుంది అంటూ చాలా సందర్భాలలో చెప్పాడు. సో దాంతోపాటుగా ఏం జరిగింది ఏం కథ అనేది ఇప్పుడు నేను చెప్తా. ఏంది, ఈడీ షార్ట్షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో విరాళాల కోసం ఒత్తిడి. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు యంగ్ ఇండియాకు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు. నేతలకు ఆశ చూపారు. సోనియా రాహుల్ది ఆర్థిక నేరమే. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా క్లియర్గా చెప్పిన అంశం. అనడు కూడా ఉన్నాడు. అలా సీఎం రేవంత్ పేరు కూడా ప్రస్తావించిందట ఈడీ. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు హోదాలో విరాళాల కోసం అట. ఏం జరిగింది, ఏజేఎల్ నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సంస్థలో సోనియా రాహుల్కు 76% షేర్లు. యంగ్ ఇండియన్కు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిడి. దివంగత అహ్మద్ పటేల్, నాటి పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ నేత పవన్ బన్సాల్ వసూలు చేపట్టినట్టుగా ఆరోపణలు. విరాళాలు ఇస్తేనే పొలిటికల్ కెరియర్కు ఉపకరిస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారని అభియోగం. ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనని ఆందోళనతో లక్షలలో పలువురు నోతేలు అందరూ కూడా డొనేషన్లు ఇచ్చిలట. ఇక హామీని నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలంటూ సోనియా గాంధీకి కొందరు లేఖలు కూడా రాసిర్రట. ఒకసారి చూద్దాం. ఈడీ షార్ట్షీట్ ప్రకారం యంగ్ ఇండియన్ డొనేషన్కు ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్కు 2019లో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం నుండి టికెట్ ఆశించిన ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షలలో సమర్పించుకున్నాడు. అయితే తనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాసిండట. శభాష్ బిడ్డ. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియాకు 50 లక్షలు ఇచ్చినట్లుగా గుజరాత్కు చెందిన అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతా నుంచి 30 లక్షలు బదిలీ చేయగా మరో 20 లక్షల నగదు రూపంలో ఏఐసీసీ కార్యాలయానికి అందజేశానని చౌహాన్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ అసలు కథ నేను చెప్తే, ఇక మనోడి కథ ఎట్లొచ్చింది ఏం కథ అనేది కూడా చూద్దాం. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ దాఖలు చేసిన షార్ట్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య
విరాళాలు ఇప్పించారని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురమై డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అంటే ఏజేఎల్కు సంబంధించి వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశచూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు కూడా అందేలా చేశారని కూడా షార్ట్షీట్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఈ షార్ట్షీట్ ఇంకా పరిణామం తీసుకోవాల్సి ఉన్నది. అంటే పిఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా A1గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా A2 రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొంది. వీరితో పాటు మరో 5 నిందితులను ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజార్టీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్లుగా ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతల నుంచి పూర్తి స్థాయిలో విరాళాలు వచ్చినట్టుగా కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటివరకు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అసలు విషయం ఇది. ఇక ఈ విషయాన్ని కవర్ చేసుకోవడం కోసం నిన్న లేఖకు సంబంధించి కవిత ఏదో లేఖ రాశారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బయట పెట్టి దాన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి మనోడికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో మనోని పాత్ర కూడా ఉంది అని ఈడీ తేల్చేసింది. అలా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయినా, మంత్రివర్గమైన, ఎమ్మెల్యేలైనా వీళ్ళందరూ ఉత్తగ పదవులు వచ్చినాయి అనుకుంటున్నారా మీరు? ఇగో గిట్లా చేస్తేనే వచ్చినాయి అనేది అర్థమైపోతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది? నేషనల్ హెరాల్డ్ ఏ రాజకీయ నాయకుడు ఏంటండి పూర్తి స్థాయిలో కూడా అందరు కేసీఆర్ లెక్క ఉండరు కదా, అందరూ కేసీఆర్ లెక్క ఉండరు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఢిల్లీకి పూర్తి స్థాయిలో తెలంగాణ నుండి పైసలు పోతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇగో దీన్ని చూస్తే చాలా స్పష్టంగా నిజమే అనిపిస్తాను, వాస్తవంగా కూడా నిజమే అనిపిస్తాను. సో మొత్తానికి మనోని పేరునైతే ఈడీ ఆ ఛార్జ్షీట్లో అయితే పేర్కొన్నది. ఇక మరి మనోని కాదా ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి. అందుకోసమే మనోడు భారతీయ జనతా పార్టీ జోలికి పోతలేడు, భారతీయ జనతా పార్టీని ఏమంటలేడు అనడానికి ప్రధానమైన కారణం ఇదేనని చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. పోలవరం ఎత్తిపెట్టి కాళేశ్వరం ఎత్తగొచ్చి తెలంగాణకు ఎండబెట్టి గోదావరిని కొల్లగొచ్చి ఏపీలో సాధ్యమైన రిపేరుకు మేడిగడ్డలో ఎందుకు వీలు కాదు? తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం ఇదే అందుకు నిదర్శనం. ఒక నది 2 రాష్ట్రాలు, ఒక గోదావరి 2 ప్రాజెక్టులు, ఒక కేంద్రం 2 నాల్కలు, అనేక కుట్రలు, రాష్ట్రంపై వల్లమాలిన ప్రేమ, ఇంకో రాష్ట్రం మీద అంతులేని ద్వేషం. ఎంతగా అంటే ఈ రాష్ట్రంలో 7 మండలాలను తీసుకెళ్లి ఆ రాష్ట్రంలో కలిపేంత. ఎంతగా అంటే విభజన చట్టంలో ఏపీ తెలంగాణలో 2 ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్లో తీర్మానిస్తే ఏపీలో పోలవరానికి ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపెట్టేంత. ఇంకా ఎంత అంటే ఇక్కడ కట్టుకున్న ప్రాజెక్టులను పడావు పెట్టి నీళ్లను పక్క రాష్ట్రానికి తరలించేంత. ఇంకా ఎంత అంటే పోలవరం ప్రాజెక్టు ప్రమాదం జరిగిన విచారణ జరపకుండా 1000 కోట్లతో రిపేర్ చేసి కాళేశ్వరంపై మాత్రం కేంద్ర సంస్థలు పంపి ఆగమేఘాల మీద చేసేంత. ఇక రిపేర్లు చేయకుండా ఆదేశాలు ఇచ్చేంత. తల్లిని చంపి బిడ్డను బ్రతికించినట్టు కడుపు నిండా విషంతో ఎగువ రాష్ట్రానికి ఎండబెట్టి దిగువ రాష్ట్రానికి నీళ్లు పారించేంత. తల్లి గోదావరిని తరలించుకుపోయే సంబంధమే లేని కావేరికి కావల్ల మోసే అంత. అందుకోసమే 1000 కోట్ల నిధుల ధారబోత. సో కేసీఆర్ అనే ఆ ఒక్కడు అధికారంలో లేడని, ఇక్కడ అడిగే దిక్కు లేదని నోరు లేని తెలంగాణ తడిగుడ్డతో గొంతుకోసే నయవంచన నాటకం ఇది. గోదావరి రాష్ట్రాలు దాటి తెలంగాణ రైతులను మళ్ళీ వలసలు, ఉరితాలు, బలవన్మరణాలు చేసే పైచాచికం ఇది. పోలవరంలో కొట్టుకుపోయిన డ్యామ్కు సంబంధించి ఫ్రామ్ వాల్కు సంబంధించి ఇక్కడ పూర్తిస్తారు. ఇక 2019లో ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో వాల్కు సంబంధించి డ్యామేజ్ జరిగితే దానికి 1000 కోట్లతోనే రిపేర్ చేసాను. మరి ఇదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక పిల్లర్ కుంగిపోయింది కదా, దాన్ని ఎందుకు రిపేర్ చేస్తలేరు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 ఒకటే. తెలంగాణ రాష్ట్రం మీద 2 నాలుకల దూరంలో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విరాళాలు ప్రకటిస్తుంది, ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే గోదావరికి సంబంధించిన ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఎండబెడుతున్నారు. ఎండబెట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాళేశ్వరం మొత్తం ఎండబెట్టి అక్కడ పోలవరాన్ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దుతారు. మరి మా తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు, మా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరండి. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకు రాజకీయం కావాలి, పదవులు కావాలి, వ్యాపారాలు కావాలి, గంతే. ఈ తెలంగాణ ఏడబోతేంది? అందుకే తల్లడిల్లుతున్న హృదయంతో నేను చాలా సందర్భాలలో చెప్పిన
తెలంగాణను ఆగం చేస్తున్నాడు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డకు రిపేర్ చేయకుండా వచ్చేది వానాకాలం 10 రోజులు ఉంది, పూర్తి స్థాయిలో దాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ కుట్రలే చేస్తాను. అది బాజాప్తుగా నేను చెప్పిన మాట కదా, కేటీఆర్ చెప్పాడు. ఇక ఇంతకు మించి ఏం చేస్తారు చెప్పురి? పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందండి? ఇక్కడ ప్రతి అంశం కూడా మన అందరం కూడా ఆలోచిస్తాం. ఇక మనోళ్ళు ఇంకొక అంశాన్ని కూడా పెట్టారు. ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఏది అధికారంలోకి రాగానే ఒక కొత్త ప్రయోగం చేసిళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సారు యనుమల రేవంత్ రెడ్డి గారు. హిజ్రాలు మీ అందరికీ తెలుసు కదా, విఫలయత్నం. ట్రాన్స్జెండర్ల ఉపాధికి జిహెచ్ఎంసీ ప్రయత్నం ఫెయిల్, తక్కువ జీతం వరుస మీటింగ్లతో బేజారు, వారి స్థానంలో ఎస్హెచ్జి గ్రూపు మహిళలకు అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చిన వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా కేవలం ప్రకటనలకు మాత్రమే మిగిలిపోయింది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ఏదన్నా జరుగుతుంది అనేది ఏదీ లేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ అందరికీ నేను చెప్తున్నా కదా, ప్రయత్నం మాత్రం అద్భుతంగా, అంటే ఆరంభం మాత్రం బ్రహ్మాండంగా చేసేలు. పాపం వాళ్ళకి ఈరోజు ఏంది అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ వృత్తిలోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయిపోయింది. ఇంకా ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఉపాధికి గండి కొట్టేసిలు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి నిర్వహణకు వీళ్ళని పంపిస్తే తక్కువ జీతం తక్కువ శాలరీతో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా నేనేం పెట్టినా మీ అందరికీ తెలుసు కదా, టైటిల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి తిరగబడ్డ ప్రజలు ఎమ్మెల్యేలు పరారని పెట్టిన. ఎందుకు వచ్చినా అంటే ఇదంతా మీ అందరికీ తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ఎక్కడికెక్కడ నిలదీసి ఎక్కడికెక్కడ అడిగి తరిమే పరిస్థితులు రోజులు రాబోతున్నాయి. తిరగబడండి, కలబడండి, అడగండి. మీ ఎమ్మెల్యేలను 6 గ్యారంటీలు అడగండి, 13 అంశాలు అడగండి, 420 హామీలను